రికార్డింగ్ నంబర్ 162 భాగవత వివరణము. దక్షయజ్ఞం గురించి చదువుకుంటూ ఉన్నాము. శివుడి అనుచరుల్లో మొట్టమొదటి వాడైన నందీశ్వరుడు ఈ దక్షుడు శివుణ్ణి తిట్టిన తిట్లన్నీ కూడా విని చాలా బాధపడ్డాడు. కోపంతో కళ్ళు ఎర్రబడిపోతూ ఉంటే ఈ దక్షుడు తనేదో అశాశ్వతమైన శరీరాన్ని ధరించి కూడా శివుడి కంట గొప్పవాణ్ణని అనుకుంటున్నాడు. పరమేశ్వరుడి ముందర దక్షుడెంత, తను చనిపోయే శరీరాన్ని ధరించి కూడా వాడు శివుడి కంటే గొప్పవాడినని అనుకుంటూ ఉన్నాడు. భగవంతుడి కంటే తనే శ్రేష్ఠుడని అనుకుంటున్నాడు. తత్వదర్శనం ఏం వాడికి అర్థమవుతుంది? నీచమైన సుఖాలతో కోరికలు కోరుకుంటూ వేదాల్ని కూడా తన స్వంత ప్రయోజనం కోసం వాడుకుంటూ ఉన్నాడు వీడు. అధికారము, శరీరము, సంపద, సత్యము అని నమ్ముతూ ఉన్నాడు. ఆత్మతత్వం తెలియకుండా ప్రవర్తిస్తున్నాడు వీడు. పశుప్రాయుడు, స్త్రీకాముడైపోయాడు. వీడు పరమేశ్వరుడిని అనటం ఏమిటి అసలు? అందువల్ల వీడే తొందరలోనే గొర్రె ముఖం కలవాడవుతాడు అని శపించాడు. ఈయన ఏమంటున్నాడంటే నందీశ్వరుడు భగవంతుడి యందు వైముఖ్యం కలవాడు. భగవంతుణ్ణి ఒప్పుకోనివాడు దోషాలే చూస్తాడు. ఇతరులలో అందరిలో కూడా భగవంతుల్లో కూడా దోషాలే చూస్తాడు. శరీరమే నిజము అని అనుకుంటూ ఉన్నాడు దక్షుడు. అటువంటి వాడు తత్వాన్ని ఎరగని వాడే అవుతాడు. కూటధర్మంతో కపటం బుద్ధితో పనులు చేయటం అంటే చేసే పనులు మంచివే, యజ్ఞాలు దానాలు ఏది చేసినా ఏదో ఒకటి ఆశించి ప్రయోజనం ఆశించి చేయటం అనేది కూటధర్మం అని అంటారనమాట. అటువంటి వాళ్ళు తత్వాన్ని దర్శించలేరు. విముఖుడైపోయాడు కదా. ఒక విషయం మనం తెలుసుకోవాలంటే విముఖత్వం ఉండకూడదు, దానికి ఉన్ముఖంగా ఉంటే, ఉన్ముఖం అంటే అది తెలుసుకోవాలని మనం దాన్ని ఆమోద ముద్ర వేస్తేనే ఏ విషయమైనా తెలుసుకోగలుగుతాం. కానీ ఒక వ్యతిరేకతతో ఉన్నవాడికి ఏ విషయం సరిగా అర్థం కాదు కదా. ఇతరులు చేసే పనులన్నిటికంటే తన పనులే గొప్పవి అని అనిపిస్తూ ఉంటుంది అటువంటి వాళ్ళకి. అటువంటి వాడు ఈ దక్షుడు తను గొప్పవాణ్ణని, తను చేసే పనులన్నీ కూడా చాలా మంచి పనులని, వాటి వల్ల తనకి మేలు జరుగుతుందని అనుకుంటూ ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి వాడు అంతర్యామి తత్వాన్ని దర్శించటం అనేది జరగదు. తన పనులను గురించి తనే గర్వపడుతూ ఉంటాడు. ఇతరులు చేసే పనులు తను చేసే పనుల కంటే తక్కువ విలువగా కనిపిస్తాయి అతనికి. ఇతరులు మంచి పనులు చేసినా కూడా నా అంత బాగా వాళ్ళు చేయటం లేదు అని ఉంటుంది. ఈ దక్షుడు శివుడు తనకు విధేయుడిగా ఉండాలని అనుకుంటున్నాడు, ఉండలేదని రోషపడుతున్నాడు. ఇట్లాంటి వాళ్ళు చేసే ధర్మాన్నే కపట ధర్మం అంటారు. గౌరవం కోసం, కీర్తి కోసం, విలువల కోసం ధర్మాన్ని అమ్ముకుంటూ ఉన్నారు వీళ్ళు. అదే కూటధర్మము. ఆధ్యాత్మిక మార్గంలో గురువులు అని అనిపించుకోవాలని పాకులాడే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. తమ శిష్యులు తమకు విధేయులుగా ఉండలేదని వాళ్ళు విపరీతంగా కోపగించుకుంటూ ఉంటారు. కోపం తెచ్చుకునేవాడు గురువు ఎట్లా అవుతాడనేటటువంటి సామాన్య ధర్మం కూడా వాళ్ళకి తెలియదు. తమ శిష్యులు తమకు విధేయత చూపించటం లేదని రోషంతో మండిపోయే వాళ్ళు కూడా ఉంటారు. ఎలా ఉంటుందంటే, ఒక మహావిద్వాంసుడు ఒక చిన్న పిల్లకి చిన్నతనం నుంచి చక్కగా సంస్కృతం, భగవద్గీత, ఉపనిషత్తులు అన్నీ చక్కగా శాస్త్రాలన్నీ చెప్పి పెంచి పెద్ద చేశాడు అనుకుందాం. ఆవిడకి పెళ్లి కూడా జరిగింది. ఆ పెళ్ళయిన తర్వాత ఆవిడ భర్తతో సఖ్యతగా ఉంటుంది, నన్ను అట్లా అలక్ష్యం చేసింది అని ఆయన కోపం వస్తుందిట. ఎంతో గారాబంతో ఎంతో విద్య నేర్పాను, ఈవిడకి విశ్వాసం లేదు, ఇటువంటి కృతజ్ఞత ఎక్కడైనా ఉంటుందా, అసలు ఎవరినైనా నమ్మొచ్చా అని బాధపడతాడు ఆయన. కారణం ఏంటంటే అతని పాండిత్యం అంతర్యామిని నమ్మిన పాండిత్యం కాదు అంటున్నారు ఇక్కడ. అంతర్యామి అంతర్యామి అని 10 సార్లు చెప్తూ ఉన్నారు. అంతర్యామి అంటే సర్వత్రా దైవమే ఉన్నాడు అనే భావన ఉన్నప్పుడు ఈ హెచ్చు తగ్గులు, ఏదో కావాలనే పాకులాటలు, మోహాలు అన్నీ కూడా తగ్గిపోతాయి. సర్వత్రా దైవమే ఉన్నప్పుడు, ఎదురుగా దైవమే ఉన్నాడు అనే భావం ఉన్నప్పుడు న్యాయంగా మనకి మనమే కొంచెం వినయం, విధేయత అన్నీ వస్తాయి. ఎక్కడో గుళ్ళో మట్టుకే ఉన్నాడు, మనం ఇంటి దగ్గర ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించవచ్చు అని అయ్యో గుడికి వచ్చాను చూసావా, గుళ్ళో కూడా ఇలా మాట్లాడతావా అనే వాళ్ళు చాలా మంది ఉంటారు. అది కాదు, సర్వత్రా ఉన్నాడు, ఎక్కడైనా జాగ్రత్తగానే ఉండాలి అనేటటువంటి అంతర్యామి తత్వం తెలియని వాళ్ళు ఇట్లా ఉండటం జరుగుతుంది.
దేహధారులు కూడా సంసారబద్ధులవ్వటం అనేది ఇట్లాగే జరుగుతోంది. తన చిత్రపటంతో పాటు ఇంకొక గురువు గారి చిత్రపటం కూడా శిష్యుడు పెట్టుకోవటం పెద్ద అపరాధంలాగా, గురువుకి విపరీతంగా కోపం రావటం, ఇవన్నీ కూడా దీనివల్లనే జరుగుతాయి. అంతర్యామి భావన లేకపోవటం అనేది వీటన్నిటికీ కూడా కారణము. దేహధారులు సంసారబద్ధులైపోయినప్పుడు, అంటే నేను నాది మాత్రమే ఉంటుంది వాళ్ళకి. అట్లాంటప్పుడు ఎంత విద్య నేర్చుకున్నా కూడా దుఃఖం తప్పదు వాళ్ళకి. దక్షుడు భూమి మీద భౌతిక దేహంతో ప్రజల్ని సృష్టించటం కోసం వచ్చినవాడు కాబట్టి ఇట్లా బాధపడక తప్పదు అతనికి కూడా. అంటే దక్షుడిది కూడా ఒక సృష్టించవలసిన క్యారెక్టరే. దక్షుడు లాంటి సృష్టి కూడా రావలసే ఉన్నది, అదేదో పొరపాటున వచ్చింది కాదు. ఇదంతా కూడా ప్లాన్లో జరగవలసే జరుగుతూ ఉన్నది. బ్రహ్మ ఇంద్రుడు కూడా ఒక్కొక్కసారి అజ్ఞానానికి గురి అవుతూ ఉండటం అనేది మనం కథల్లో ఎన్నిసార్లు చదువుకున్నాం. ఇంతకు ముందు కూడా ఈ దేవతలు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు నిర్వహించటానికి కోసమని అంతర్యామిత్వం నుంచి బయటపడి వాళ్ళ వాళ్ళ అంశాలతో దేహధారులుగా దిగిరావటం, ఆ స్వభావాలతో ప్రవర్తించడం, ఆ పర్టిక్యులర్ రోల్ ప్లే చేసి బయటపడటం అనేది చాలాసార్లు జరిగింది. అంటే కోతిగా పుట్టవలసి వచ్చింది. కోతుల సమూహంగా రామావతార కథలో దేవతలందరూ కూడా వానర రూపాలతో పుట్టారు. మరి అయ్యో కోతిగా పుట్టడం అవమానం అని వాళ్ళు అనుకోలేదు. ఆ కిందకి దిగి ఆ స్వామికి సేవ చేయటానికి, ఎందుకంటే అంతర్యామి తత్వం తెలిసిన వాళ్ళు దేవతలందరూ కూడా తెలుసు కాబట్టి ఆ తత్వాన్ని కూడా పక్కన పెట్టి స్వామికి సేవ చేయటం కోసం ఏ రోల్ ప్లేలు ఎలా ఎలా చేయాలో అలా అంతా కూడా చేశారు వాళ్ళు. ఇక్కడ ఏం చెబుతున్నారంటే ఈ దక్షుడి సృష్టి అంతా కూడా ఇలా ఉండటానికి వచ్చిన సృష్టి కాబట్టి దక్షుడికి కూడా ఈ కింద మీద పట్టం తప్పలేదు. అల్లుడితో పడకపోవటం, కూతురు పిలవకపోయినా రావటం, ఆ యజ్ఞంలో గొడవ జరగటం, యజ్ఞ విధ్వంసం జరగటం ఇదేం చిన్న విషయం కాదు కదా. ఇదంతా కూడా తప్పనిసరి అయిపోయింది ఆయనకి. శరణాగతి చెందిన వాళ్ళు భగవద్ అనుగ్రహం ఉంటే ఈ స్థితిని దాటుతారు. ఎప్పుడు ప్రజలకి ఎప్పుడు కూడా ఈ అవకాశం ఉంది. దక్షుడి సృష్టి అయినా ఎవరి సృష్టి అయినా కూడా మనం వివేకంతో బయటపడగల సత్తా మనలో భగవంతుడు పెట్టాడు. అందుకని శరణాగతి అనే మాట ఇక్కడ అట్లా వచ్చిందనమాట. భగవంతుడిని శరణాగతి చెందటము అనేది మనమేదో ఈల్డ్ అయిపోయి అన్నిటికీ లొంగిపోయి బానిసత్వం అని కాదు. అక్కడ అసలైన స్వేచ్ఛ అక్కడే ఉంటుంది. అసలైన స్వేచ్ఛ అంటే ఏంటంటే కర్తవ్యము అనేటటువంటి మహా పెద్ద బాధ్యత నుంచి మనం తప్పుకోగలుగుతాం మెంటల్గా. ఆ కర్తవ్యం అనేది అదే జరుగుతుంది. మనమేమి నెత్తినేసుకొని ఈదక్కర్లేదు, ఎడ్లబండి లాగినట్టుగా లాగక్కర్లేదు అని మనకు అర్థమవుతుంది. మనం చూసి చూడనట్టుంటే అన్ని జరిగిపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. ఆ శరణాగతి అనేది భగవంతుడి అనుగ్రహం పొంది ఆ శరణాగతి అనేది చేసిన వాళ్ళు ఈ స్థితిని చక్కగా దాటగలుగుతారు. లేని వాళ్ళు బాధలు పడక తప్పదు. భగవంతుడు అవతారంగా వచ్చినప్పుడు మాత్రమే భగవంతుడికి కూడా ఏ దోషాలు సోకకుండా ఉంటాయి. అందులో కూడా అంశావతారాలకు మళ్ళీ ఇవన్నీ సోకుతాయి. పరశురాముడు లాంటి అవతారాలకి మరి బాధలు పడటం, శాపం ఇవ్వటం, కింద మీద అవ్వటం, ఇవన్నీ కూడా కోపాలు తెచ్చుకోవటం, కొన్ని అవతారాలకి ఇవి కూడా ఉంటాయి. అలా కాకుండా డైరెక్ట్ అవతారాలు కృష్ణుడు రాముడు లాంటి వాళ్ళకు మటుకే ఇవి ఉండవు అని చెప్పి చెబుతూ ఉన్నారు. సంపూర్ణమైన పరబ్రహ్మ తత్వం లీలార్థంగా కృష్ణుడిలాగా శ్రీరామచంద్రుడిలాగా రావటం, వాళ్ళకి మటుకే శ్రీరామచంద్రుడేమో ధర్మ సంస్థాపన కోసం కష్టాలన్నీ అనుభవించాడు. శ్రీకృష్ణుడికి కూడా అనేక కష్టాలు కలిగినాయి కానీ ఆయన అనుభవించలేదు. కాబట్టి ఆయన మీద విధి పని చెయ్యలేదు అంటున్నారు. అంటే అయ్యో కుయ్యో లేవు కృష్ణ పరమాత్మ జీవితంలో. ఎన్నో జరిగినాయి. ఆయనకి ఎంతమందో శాపాలు ఇచ్చారు. ఆయన్ని దేవుడుగా ఎవరు కొలవలేదు ఆ రోజుల్లో కూడా. అట్లాగే ఆయన చిన్నతనంలో బాలారిష్టాలు ఎన్ని రాక్షసుల్ని పంపించి ఒక్కొక్కళ్ళని పసివాడిని చంపటానికి సొంత మేనమామ ఎన్ని ప్రయత్నాలు చేశాడు. ఆయన తల్లిదండ్రుల్ని జైల్లో పెట్టి ఈ అన్నం నీళ్లు లేకుండా ఒక గదిలో పడేసి ఎన్ని రకాల బాధలు పెట్టాడు. ఇవేమి చిన్న విషయాలు కాదు కదా. మనకు లేవు అటువంటి కష్టాలు న్యాయంగా. అవన్నీ కానీ వాటికి అదే నిజము
ఇటువంటిది నా జీవితంలో జరగొచ్చా అనేటటువంటి దృష్టి కృష్ణ పరమాత్మ ఎక్కడా చూపించలేదు. విధిని విధిగానే ఉండనిచ్చాడు. అతడే విధి కాబట్టి దానికి లొంగినవాడు కాదన్నమాట. కర్మతంత్రము అన్నారు ఇక్కడ. కర్మతంత్రం అంటే తను అల్లుకున్న కర్మలు. ఇవి సత్కర్మలైనా సరే బంధిస్తాయి అన్నమాట మనల్ని. మనం చేసిన పని మనకే ఒక బంధంగా తయారవుతుంది. ఒక పని చేసినందువల్ల యాక్షన్ రియాక్షన్ ప్యాటర్న్లో ఇంకొక పని చేసి తీరవలసినటువంటి బంధం కలుగుతుంది. దానివల్ల జన్మలు కూడా కలుగుతాయి. ఒక్కొక్కప్పుడు ఏమిటి రెగ్యులర్గా జరుగుతూనే ఉంది. మంచి పనులైనా బంధిస్తాయి, చెడ్డ పనులైనా బంధిస్తాయి. అర్థవాదములైన వేదాలు, అర్థవాదములంటే వేదంలో మంచి విషయాలు చెప్పారు, కానీ వాటిని కూడా స్వంత ప్రయోజనం కోసం, ఈ యజ్ఞం చేస్తే నాకు ఈ లాభం వస్తుంది, ఇది నాకు కావాలి కాబట్టి నేను ఈ యజ్ఞం చేస్తున్నాను, ఆ రకంగా ఫలితాన్ని కోరి చేసినప్పుడు ఏమవుతుందంటే దాని ప్రయోజనం ఏది ఉండాలో అది రాదు. మనిషికి న్యాయంగా బుద్ధిహీనుడైతే కానీ వేదాలను అట్లా వాడుకోడు అని చెప్పి చాలా క్లియర్గా రాశారు ఇక్కడ. ఏ పని ఎట్లా చేయాలో నిరూపించేదే వేదము. అసలు వేదం చెప్పేది ఏంటంటే నిష్కామమైన సుఖజీవనం, ఏది కోరకుండా సుఖంగా ఎలా బతకొచ్చో చెబుతుంది వేదము. అన్ని బంధాల్లో నుంచి ఎలా బయటపడాలో వేదం చెబుతుంటే, నువ్వు ప్రయోజనాన్ని ఆశించి వేదంలో బోధలు తీసుకున్నప్పుడు ఏమవుతుంది, అది నీకు పనికిరాదు, నిన్ను ఇంకా కూడా బంధంలో పడేస్తుంది. అంటే తప్పుగా వాడుకుంటున్నావు అన్నమాట దాన్ని. సత్యాన్నే పలకవలెను అని ఉంటే, సత్యం అంటే ఏమిటో తెలియకపోతే, సత్యం అనేది ఎప్పుడు ఇంకొకరిని ఇబ్బంది పెట్టేదిగా ఉండకూడదు, ఇంకొకరికి ఇబ్బంది కలిగించేది సత్యమే అవదు. కుండబగలు కొట్టినట్టుగా మాట్లాడుతూ ప్రతి వాళ్ళని ఇబ్బంది పెట్టి ప్రతి వాళ్ళని బాధ పెట్టేటటువంటి దాన్ని సత్యము అని చెప్పడానికే వీల్లేదు అసలు. అందువల్ల చెప్పిన విషయం, వేదంలో చెప్పిన విషయాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి. అంతేగాని తను గొప్పవాడుగా ఉండటం కోసం యాగాదులు ఆచరించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అట్లాగే గ్రామ్య సుఖములు అని ఇంకొక మాట చెప్పారు ఇక్కడ. సంస్కారం లేని మోటు మనస్సు కోరుకునే సుఖాలట ఇవి. తన శిష్యుడు తనొస్తే లేచి నిలబడాలని, వాడు అలా నిలబడినప్పుడు చూసి ఆనందించే గురువు ఉంటాడు కదా, అటువంటిది మోటు సుఖము అని. దానివల్ల వాడేదో దాన్ని ఒక ఆనందాన్ని పొందుతున్నాడు ఆ గురువు అనేవాడు. అవన్నీ కూడా చాలా పొరపాటు అని చెబుతున్నారు. ఒక సజ్జనుడైన శిష్యుడు అనారోగ్యంతో నీరసంగా ఉండి లేవలేకపోయినా కూడా తప్పుగా తీసుకొని అతన్ని దండించటం అనే పనులు చేసేవాడు గ్రామ్యము లేక మోటైన మనస్సు గల గురువు గారు అంటున్నారు. దక్ష ప్రజాపతి జీవులు దక్ష ప్రజాపతి సృష్టించిన జీవులందరిలో కూడా భౌతిక జన్మల్లో అహంకారంగా ఉండవలసి రావటం వల్ల ఇట్లాంటి వికారాలు తప్పలేదు. దక్ష ప్రజాపతి సృష్టిలో ఇటువంటి వాళ్ళు ఉంటారు, మంచని చెడని గది వెరైటీ తప్పకుండా ఉంటుంది, ఇట్లాంటి వికారాలు తప్పలేదు అని చెప్తున్నారు. ఎందుకంటే అహంకారమే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఇది. అహంకారము అంటే తను విడిగా ఉన్నాను, నేను చేస్తున్నాను, నేను నేను అని గుండె కొట్టుకుంటూ చూపించుకుంటూ ఉంటాడు వాడు. అన్నిటికీ నేను నాది అంటాడు. అది అహంకార సృష్టి కోసమే వచ్చాడనమాట దక్షుడు. రోజు డైలీ లైఫ్లో తన మనస్సులో అజ్ఞానమే ముఖ్య లక్షణం అనేటటువంటిది ఆ ప్రవర్తన ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు ఏం చేశాడు దక్షుడు, పరమేశ్వరుడంతటి వాడినే తిరస్కారం చేశాడు. వీడు దుర్మార్గుడు. ఈ దక్షుడి మార్గాన్ని అనుసరించిన వాడెవడైనా సరే సంసారబద్ధుడైపోతాడు, చస్తూ పుడుతూ ఉంటారు. ఈ సంవత్సర చక్రంలో జీవులు పుడుతూ చస్తూ ఉండక తప్పదు. సంవత్సరంలో ఉన్న ఋతుధర్మాలన్నిటినీ వాళ్ళు ఊరికే చూస్తూ పండిన పళ్ళు తింటూ కాసిన కాయలు తింటూ ఆ ఋతువుల్లో ఉన్నటువంటి స్త్రీ పురుష సుఖాలన్నీ కూడా అనుభవిస్తూ పుడుతూ చస్తూ ఉంటారు. ఆ చస్తూ పుడుతూ ఉండటమే అంతర్యామిని ధ్యానం చెయ్యకుండా దక్షుణ్ణి ఫాలో చేసేవాళ్ళ సృష్టి అని చెప్పి అంటున్నాడు నందీశ్వరుడు. సంవత్సర పురుషుడే దక్షుడు, ఆ సంవత్సర పురుషుడిని ఆరాధించే వాళ్ళే దక్ష ప్రజాపతి సృష్టి అని చెప్పాడు. అలా కాకుండా అంతర్యామి సాధన చేసుకోవాలి. వేరే వేరే విడివిడి
ధర్మాల్ని అనుసరించేవాళ్ళు దక్ష ప్రజాపతి సృష్టి కాబట్టి నందీశ్వరుడు ఇలా చెప్పాడు. ఈ శివద్వేషులైన బ్రాహ్మణులు వేదాల్ని సకామమైన మనస్సుతో అంటే కోరికలతోనే వేదాల్ని వాడుకుంటారు. అందుకే వేద కర్మలంటే వాళ్ళు ఇష్టం చూపిస్తున్నారు. రుచులకు మరిగి తినొచ్చు తినకూడదనే విచక్షణ లేకుండా యజ్ఞం పేరుతో అనేక రకాలవన్నీ కూడా తింటున్నారు. పవిత్రమైన విద్యను, తపస్సుని, వ్రతాన్ని దేహ పోషణకు మటుకే ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ వాళ్ళ దేహాలకు, ఇంద్రియాలకు, ధనానికి చాలా తృప్తి పడుతూ ఉన్నారు మానసికంగా. కాబట్టి ఇట్లాంటి బ్రాహ్మలు ఇక మీదట యాచకులై విహరింతురుగాక. అంటే ఒక విధంగా చెప్పాలంటే అడుక్కు తినే వాళ్ళలాగా ఉంటారు వీళ్ళు, ఎప్పుడు యాచన చేస్తూ బతకాల్సిందే వీళ్ళు అని నందీశ్వరుడు ఇటువంటి బ్రాహ్మలందరినీ కూడా శపించాడు. బ్రాహ్మణులలో తప్పులు చూపి ఈ నందీశ్వరుడు వెలగబెట్టింది ఏమిటి అని భృగు మహర్షికి కోపం వచ్చింది. ఇంక మీదట ఆయన ఏం చేశాడు, ఆయన లేచి ఆయన ప్రతిశాపం ఇచ్చాడు. ఇటుపైన శివుడి పేర ఎవరైనా సరే దీక్షలు అవలంబిస్తే వాళ్ళని అనుసరించు వాళ్ళు శాస్త్రాలను ఎదిరించి విప్లవాత్మకులైపోయి పాషండులైపోతారు. శివుడి పేర దీక్ష చేసేవాళ్ళు, వాళ్ళని అనుసరించేవాళ్ళు పాషండులైపోతారు, వాళ్ళు విప్లవాత్మకులైపోతారని ఈయన శపించాడు. ఇది ఎట్లా ఉంటుందంటే ఒకళ్ళ దగ్గర తప్పులుంటే తెలుసుకోవచ్చు, కానీ తను తప్పు చేయకుండా ఉండాలి అనేది దానికి ఈ అనుభవాన్ని మనం వాడుకోవచ్చు. నందీశ్వరుడు శపించాడు కదా అని ఈయన కూడా శపించాడు, అది కదా పొరపాటు. తను తప్పు చేయకుండా కనీసం ఉండగలగటం అనేది చాలా గొప్ప విషయం. కానీ ఈయన కూడా భృగు మహర్షి కూడా మళ్ళీ తప్పు చేయటం జరిగింది. కానీ లోకంలో దురాచారాన్ని చూసి కోపం తెచ్చుకునే వాళ్ళు తమకు తెలియకుండా తామే దురాచారులు అవుతారు అంటున్నారు. మనం ఎక్కడో ఏదో బాగా లేదని వాళ్ళని తిట్టామంటే మనం కూడా అందులో ఆ పాపంలో భాగం పంచుకున్నట్టే, మనం కూడా అదే పని చేసినట్టు అన్నమాట. అట్లాగే శాస్త్రాలు నేర్చిన వాళ్ళ దోషాలని చూసి శాస్త్రాన్ని తిడతారు. శాస్త్రం నేర్చుకున్న వాళ్ళు సరిగ్గా దాన్ని ఆచరించకపోతే శాస్త్రం ఏం చేస్తుంది, శాస్త్రంలోనే తప్పులు పడతారు. శాస్త్రం చదివాడండి అందుకే ఎట్లా చేస్తున్నాడు అనేస్తారు. అంటే రాంగ్ సైడ్ చూస్తారన్నమాట. విష్ణువుని కానీ శివుణ్ణి కానీ పూజ చేసే వాళ్ళల్లో తప్పులు చూసి శైవాన్ని వైష్ణవాన్ని నిందిస్తారు. నిందించినప్పుడు ఏమవుతుంది, భృగు మహర్షిలాగా నందీశ్వరుడిలాగా ధర్మం తప్పిన వాళ్ళు అయిపోతారు. వాళ్ళ బుద్ధులు బాగుపడటానికి దైవానుగ్రహం ఒక్కటే మార్గము. లోకహితార్థంగా పని చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది. మరి దైవానుగ్రహం కావాలంటే ఎలా వస్తుంది అంటే నలుగురికి ఏది ఆశించకుండా మేలు చేసేవాడికి దైవానుగ్రహం చాలా స్పాంటేనియస్గా వస్తుంది. ఎందుకంటే ఆ నలుగురి రూపంలో ఉన్నవాడు అంతర్యామి. అందుకే అంతర్యామి సాధన అని చెప్పడం జరుగుతుంది. నిష్కామంగా ఏ ఆశ లేకుండా ఏమీ కోరకుండా ఇతరులకు ఉపకారం చేసేవాడికి తప్పకుండా దైవానుగ్రహం వస్తుంది. ఆ దైవానుగ్రహం వచ్చినప్పుడు ఆ లోకహితార్థం పనులు చేసే వాళ్ళకి దైవానుగ్రహం వస్తుంది. దైవానుగ్రహం ఉంటే నందీశ్వరుడు మన భృగు మహర్షి ఎలా రక్షించబడ్డారో అదే విధంగా ఎవరైనా రక్షించబడతారు. వీళ్ళు ఒకళ్ళకొకళ్ళు శాపాలు ఇచ్చుకున్నా కూడా వీళ్ళు చేసే పనులన్నీ లోకహితం కోసమే కాబట్టి ఏదో తాత్కాలికంగా టెంపరీగా కొంచెం కోపం వచ్చింది, తిట్టుకున్నారు, అరుచుకున్నారు, ఏదో పరిస్థితికి వశపడి చేశారు. కానీ వీళ్ళ స్వభావం సహజంగా చాలా లోకానికి ఉపకారం చేసే స్వభావం కాబట్టి వీళ్ళు ఒకళ్ళ శాపాలు ఒకళ్ళకి తగలకుండా తప్పించుకున్నారట వీళ్ళిద్దరూ మాత్రం. అట్లాగే ఎన్ని శాపాలున్నా కూడా ఈ శాపం పొందిన వాళ్ళందరూ కూడా దైవానుగ్రహాన్ని సంపాదించుకుంటే ఏ శాపాలు ఏమీ చెయ్యవు అని చెప్తూ ఉన్నారన్నమాట ఇక్కడ క్లియర్గా. దైవానుగ్రహం ఎలా వస్తుంది అంటే లోకానికి ఏ ఆశ లేకుండా పక్కవాడికి ఉపకారం చేయాలి, ఏదో ఇతరులకు మేలు జరిగేటట్టుగా ఉండాలి మన ప్రవర్తన అని చెప్తూ ఉన్నారు. మన రికార్డింగ్ నెంబర్ 162 అయిపోయింది.